సహోదర సహోదరి, నువ్వు చివరి గడిలో ఉన్నావు. 365 రోజులు గడిచిపోయినాయి. చివరి గడిలో ఉన్నావు. దేవుణ్ణి ఎదుట 2 ఆప్షన్స్ పెట్టాడో. ఏమిటి ఆప్షన్స్? ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయము 15వ వచనం చూడు. నేడు జీవమును మేలును, మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. జీవము మరణము, మేలు కీడు నీ ఎదుట ఉంచి ఉన్నాను. తరువాత 19వ వచనము, నేడు జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించున్నట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘ ఆయుష్కును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచ్చు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడని యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లు జీవమును కోరుకో. ఈ రాత్రి దేవునితో అంటున్నాడు, చివరి గడియలో నిన్ను శిక్షించబోయే సమయంలో నీకు ఫైనల్ ఛాన్స్ ఇస్తున్నా. జీవాన్ని మరణాన్ని నీ ఎదుట పెడుతున్నా, ఆశీర్వాదాన్ని శాపాన్ని నీ ఎదుట పెడుతున్నా. నీ ఇష్టం. ఏం చేస్తావో. నువ్వు బ్రతకాలి, నీ బిడ్డలు బ్రతకాలి, నీ కుటుంబం బాగుండాలి, దేవుని ఆశీర్వాదం నీ మెండుగా నీ మీద కుమ్మరించబడాలి. ఆశిస్తున్నట్లయితే దేవుడు అంటున్నాడు, జీవాన్ని కోరుకో, మరణం నుండి తప్పించబడతావు. ఆశీర్వాదాన్ని కోరుకో, శాపము నుండి విడుదల పొందుకుంటావు. ఏం కోరుకోబోతున్నావు ఈరోజు? ఏం ఆశించబోతున్నావు?